రోజు ఎక్కడో అక్కడ హత్య జరుగుతూనే ఉంటున్నాయి. వరుస హత్యలతో వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు హత్యకు గురవుతున్నారో అన్న భయం. క్షణక్షణం టెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నారు రాయలసీమ ప్రజలు. అవును, రాయలసీమలో మళ్లీ హత్య జరిగింది. చిత్తూరు జిల్లా కేవీబీపురానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారు. అత్యంత పాశవికంగా రాజశేఖర్ రెడ్డిని హత్య చేశారు. యాసిడ్ పోసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు ప్రత్యర్థులు. పుత్తూరు డీఎస్పీ సిఐ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటికే చాలా భద్రత తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అయినా హత్య జరగడాన్ని పోలీసులు ఎలా చూస్తున్నారు? ఎవరు చేస్తుంటారని అనుమానిస్తున్నారు? రాజశేఖర్ రెడ్డి హత్యపై పలు అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. అంటే రాజకీయంగా ఇతను ప్రత్యర్థులు ముట్టపెట్టారా, లేదంటే ఇతనికి ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జెస్ ఏదైనా వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందనే రెండు కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. అయితే కేవీపురంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేవీపురంకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడే చేరుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా రాజశేఖర్ రెడ్డి హత్య తర్వాత ఉదయం నుంచి కూడా గ్రామానికి చేరుకుంటున్న పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. మరోవైపు ఈ హత్యకి ప్రధాన కారణము వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేదంటే రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా మట్టుబెట్టారా అనేది ఈ రకంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు పుత్తూరు డిఎస్పీతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా ఇప్పుడే గ్రామానికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే కేవీపురంలో ఎవరైతే రాజశేఖర్ హత్య గురయ్యాడో ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. అయితే ఇతన్ని కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఈ హత్యకు కారణం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ హత్యకు ప్రత్యర్థులే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి ఆ రకంగా కూడా దర్యాప్తు చేసి కొనసాగుతున్న పరిస్థితి. అయితే రాజశేఖర్ రెడ్డి రాత్రి తనకు ఉన్నటువంటి ఇటుకల బట్టి నుంచి నేరుగా ఇంటికి వస్తుండగా మోటార్ బైకులు బుల్లెట్ లో వస్తుండగా ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు. ముందుగా అతని పైన యాసిడ్ లాంటి ద్రవాన్ని చల్లి ఆ తర్వాత కత్తులతో నరికి చంపినట్లుగా స్పష్టమవుతోంది. అయితే ఘటన జరిగిన వెంటనే ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా పుత్తూరు డిఎస్పీ నాగభూషణ ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. డిఎస్పీ గారు, ఎవరు చేస్తుంటారని అనుమానిస్తున్నారు? అసలు ఎలా జరిగిందని ముందుగా ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అంటే మాకు నైట్ 10:45 ఏదో అరిచినారని చెప్పే లోపల వెంటనే మా పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళారు అక్కడికి. మా 3 లోపల అక్కడ అతను మా రక్తం మడుగులో ఉన్నారు. మా ఇన్స్పెక్టర్ గారు రాత్రి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయారు. మేము కూడా అక్కడికి వెళ్ళిపోయినాము. పోతే అక్కడ అతను ఇటుకల బ్రిక్స్ వ్యాపారం చేస్తాడు. చెప్పండి, వింటున్నాం. బ్రిక్స్ వ్యాపారం చేస్తాడు. అతనికి మెయిన్ కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్, కొద్దిగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లున్నాయి. అక్కడ మాత్రం ఎటువంటి క్లూస్ ఏం దొరకలేదు. క్లూస్ టీమ్ కూడా తెప్పించాము, డాగ్స్ కూడా వచ్చినాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాము. ఇంకా తొందరలోనే ఎవరు అనేది తెలిసి చేస్తామండి. ఓకే డిఎస్పీ గారు, అంటే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ని బట్టి అక్కడ ఏమైనా ముందుగానే పథకం ప్రకారం ఏదైనా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోందా? లేదు, ఇప్పుడు అక్కడ ఆదర్శ పాఠశాల దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా వాళ్ళు కట్టెతో కొట్టారు. మోటార్ సైకిల్ వస్తున్నాడు అతను. ఓకే, కట్టెతో కొట్టే లోపల కింద పడే లోపల యాసిడ్ వేసినారు. ముఖం మీద యాసిడ్ వేసి కత్తులతో నరికినారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా పాత కక్షలు ఉన్నాయి, లేకపోతే శత్రువులు ఉన్నారని ఏమైనా చెప్తున్నారా? అవన్నీ ఏం లేదండి. ఇంకా అవన్నీ ఏం చెప్పడం, పాత కక్షలు ఏం లేవండి. ఇంకా వేరే ఇంకా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఈవినింగ్ లోపల ఎందుకు చంపినారనేది అంతా వస్తుందండి. ఓకే, కానీ ఎలా చూస్తున్నారండి? ఎక్కడో అక్కడ హత్యలకు సంబంధించి రోజు వార్తలు చూస్తుంటే అక్కడ ఉన్న భద్రతా లోపాలు ఏమన్నా స్పష్టంగా కనిపిస్తున్నాయి? మీ ఇంకా ఎలాంటి భద్రత ఎక్కువగా ఉంటే, పటిష్టంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవన్నీ భద్రతా లోపం కాదండి. ఇవన్నీ మెయిన్ ఎట్లంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఇక్కడ మామూలుగా ఎట్లంటే జరిగేది చిత్తూరు జిల్లాలో కొద్దిగా ఇల్లీగల్ కాంటాక్ట్స్, కొద్దిగా ఏదైనా చిన్న భూ తగరాలు, అంతేగాని ఈ ఫ్యాక్షన్ మర్డర్స్ ఇవన్నీ ఇక్కడ లేవండి, ఇక్కడ ఈ సైడ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పీ గారు మాతో మాట్లాడేందుకు. ఇది పుత్తూరు డిఎస్పీ నాగభూషణ్ రావు టీవీ9తో మాట్లాడుతూ చెప్తున్నారు క్లియర్గా. అయితే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లే ఇలా జరుగుంటుందని ముందుగా అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా దర్యాప్తు ప్రారంభమైంది. పూర్తి వివరాలు రావడానికి కొంచెం సమయం పడుతుంది.
చెప్పాలా